Hello everyone, welcome to KV Maths. We have already completed one video on alphabet series. If you haven't watched that, please watch it. It is in the channel description. And now today let's enter into our topic. Today our topic is coding. So in this coding, we need to find the specified code for the specified alphabet. So if you don't know, you may not understand what is the code for J. For example, here the code is 8 is there, here 9 is there. So you may get confusion. But I'll tell you in a simpler way. See, first of all, observe the table. Observe the table clearly. And now point out all the J's. So here J is there. Here also J is there. And is this J? Wait. Is that J? Yes, it's J. And that's all. Two J's are there. Wait. See, here another J is there. So totally 3 J's are there. So see the common number there for both 3 of the series. So in this series 8 is there. Here 8 not there. Or otherwise check. Here 2 is there. In first option 2 is there. Check whether 2 is there in it. No. 2 is not there in first one. So 2 is not the answer. And now check 3. Whether 3 is there or not. 3 also not there. So 3 is also not the answer. So check for 0. Here 0 is there. Here 0 is there. Here also 0 is there. So 0 is the answer. We got it. First one answer is 0. Simple. తెలుగులో చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు జే కోడ్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు టేబుల్లో జే అనేది ఏ టేబుల్లో ఉందో ఫస్ట్ మార్కౌట్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది అండ్ లాస్ట్ దాంట్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి 2. సో 2 ఫస్ట్ దాంట్లో ఉందా? లేదు. సో 2 ఈజ్ నాట్ ద ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి 3 ఫస్ట్ దాంట్లో లేదు. సో 3 ఈజ్ నాట్ ద ఆన్సర్. చెక్ ఫర్ 0 ఫస్ట్ దాంట్లో ఉంది అండ్ సెకండ్ దాంట్లో ఉంది అండ్ థర్డ్ దాంట్లో ఉంది. సో 0 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఫైనల్. అయిపోయింది. సో ఇప్పుడు సి, కోడ్ ఫర్ సి. సో సి ఎక్కడుందో మార్కౌట్ చేయండి. సీలన్నీ ఎక్కడున్నాయో మార్కౌట్ చేయండి. సి ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు సిలో ఫస్ట్ ఆప్షన్ అంటే 3. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. సో 3 ఈజ్ నాట్ ద ఆన్సర్. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ సి లేదు, సారీ ఇక్కడ సి లేదు. సో 5 మే బి ద ఆన్సర్. 6 కూడా చెక్ చేద్దాం. 6 ఫస్ట్ దాంట్లో లేదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 5 ఇస్ ద ఆన్సర్. సింపుల్. 5 is the answer. So code for y. సో వైలన్నీ ఎక్కడున్నాయో ఒక దగ్గర మార్కౌట్ చేసి పెట్టుకోండి. వై ఇక్కడ ఉంది వై, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. అంతే, వై 2 చోట్ల ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి 3 ఉందా? 3 లేదు. 1 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 ఆన్సర్ అవ్వచ్చు. సో 8
8 ఇక్కడ లేదు, 7 లేదు. సో 1 is the answer. 1 is the answer. Simple, very simple things. So code for D. సో మొత్తం టేబుల్లో డీలన్నీ ఏ బాక్స్లో ఉన్నాయో ఫస్ట్ రాసేసుకోండి. డి ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డి మొత్తం అన్ని చోట్ల ఉంది మ్యాక్సిమం. సో డీలో ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి డీలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 0. సారీ, సో డీలో ఫస్ట్ ఆప్షన్ 0. సో 0 ఉందో లేదో చెప్తాను. ఫస్ట్ దాంట్లో ఉంది 0, సెకండ్ దాంట్లో 0 లేదు. సో 0 is not the answer. 7 ఫస్ట్ దాంట్లో లేదు. సో 7 is not the answer. 3 కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో 3 లేదు. 8. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. సో 8 is the answer. 8 is the answer. Simple. సో కోడ్ ఫర్ జీ. సో ఫస్ట్ జీలన్నీ ఎక్కడున్నాయో మార్కౌట్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో ఉంది జీ, థర్డ్ దాంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది జీ. సో ఓకే, మనం ఆల్రెడీ జీకి కనిపెట్టేసాం కదా, మళ్ళీ చెప్తాను చూడండి జీకి అలా కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 4 ఫస్ట్ దాంట్లోనే లేదు. సో 4 is not the answer. 2 ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో కోడ్ ఫర్ జీ ఈస్ 2. సింపుల్, వెరీ 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 సింపుల్ సమ్స్. సో ఇప్పుడు ఇలాంటిదే ఇంకో మోడల్ ఇస్తాను చూడండి. సో ఇది కూడా సేమ్, కోడ్ ఫర్ ఎం. సో ఫస్ట్ ఎంలన్నీ ఎక్కడున్నాయో మార్కౌట్ చేసేసుకోండి. సో ఎం ఈ బాక్స్లోనే ఉంది, రైట్. సో ఎం ఫస్ట్ దాంట్లో ఉంది, ట్రబుల్ ఇస్తుంది. Sorry, wait 2 minutes.
సో నౌ సి కోడ్ ఫర్ ఎం. సో ఎంలన్నీ ఎక్కడున్నాయో మార్క్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో ఎం ఉంది, ఇంకా ఇక్కడ ఎం ఉంది, స్టిల్ ఇంకా ఎక్కడైనా ఉందా ఎం? అంతే, ఆ రెండిట్లోనే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అంటే 0. సో 0 ఫస్ట్ దాంట్లో ఉంది. సో సెకండ్ దాంట్లో 0 లేదు. సో 0 ఇస్ నాట్ ద ఆన్సర్. 8 ఫస్ట్ దాంట్లోనే ఉంది, దీంట్లో కూడా ఉంది. సో 8 ఆన్సర్ అవ్వచ్చు. సో 1 చెక్ చేయండి. ఫస్ట్ దాంట్లో 1 ఉంది, సెకండ్ దాంట్లో 1 లేదు. సో 1 కాదు. 6 ఇక్కడ 6 లేదు, ఇక్కడ 6 లేదు. సో 6 ఇస్ నాట్ ద ఆన్సర్. సో 8 ఇస్ ద ఆన్సర్. తెలిసిపోయింది, ఫస్ట్ దాని ఆన్సర్ 8. సో ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటి? 8 ఇస్ ద ఆన్సర్. సో సెకండ్ ఇది కోడ్ ఫర్ క్యూ. క్యూస్ అన్నీ ఎక్కడున్నాయో చూసుకోండి. సెకండ్ దాంట్లో క్యూ ఉంది, సెకండ్ దాంట్లో క్యూ ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది, సిక్స్త్ దాంట్లో, సెవెంత్ దాంట్లో లేదు, నైన్త్లో కూడా క్యూ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 3 ఇస్ ద ఆన్సర్. అంతే, 3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 8 ఇస్ ద ఆన్సర్. అండ్ కోడ్ ఫర్ బి. బీలన్నీ ఎక్కడున్నాయి? ఫస్ట్ దాంట్లో బి ఉంది, సెకండ్ దాంట్లో బి ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది బి. సో ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1. సో 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 1 ఈజ్ నాట్ ద ఆన్సర్. సో చెక్ ఫర్ 6 ఫస్ట్ దాంట్లో లేదు. సో 6 ఈజ్ నాట్ ద ఆన్సర్. 4 ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో 4 లేదు. సో 4 ఈజ్ నాట్ ద ఆన్సర్. సో చెక్ ఫర్ 9 ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. సో 9 ఈజ్ ద ఆన్సర్. సింపుల్గా తెలిసిపోయింది కదా ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్ సమ్స్ ఇవి. సో కోడ్ ఫర్ పి. సో మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఆల్రెడీ బికి 9 ఉంది, సో పికి ఖచ్చితంగా 9 అవ్వదు, అది మనకు ఆల్రెడీ తెలుసు. క్యూకి ఆల్రెడీ 3 ఉంది, కాబట్టి 3 పికి అవ్వదు. సో ఇంకేంటి? 8 ఇక్కడ లేదు. ఓకే, 4 చెక్ చేయండి. ఇప్పుడు 4 చెక్ చేసే ముందు పీలన్నీ ఎక్కడ ఉన్నాయో ఒక దగ్గర రాసుకోండి. పి ఎక్కడ ఉంది? థర్డ్ దాంట్లో ఉంది, సిక్స్త్ దాంట్లో ఉంది, సెవెంత్ దాంట్లో ఉంది, ఇంకెక్కడుంది? 8th దాంట్లో ఉంది, స్టిల్ 9th దాంట్లో కూడా ఉంది. ఓ, ఇక్కడ కూడా పి ఉంది. ఓకే, సో పి 4 చెక్ చేయండి. 4 కాదు, 7 చెక్ చేయండి. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7 ఈజ్ ద ఆన్సర్. తెలిసిపోయింది కదా ఫ్రెండ్స్, 7 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటాయి సమ్స్. జస్ట్ మనం ఇక్కడ మార్కౌట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. సో నౌ చెక్ కోడ్ ఫర్ ఎస్. సో మీరే చెప్పచ్చు, ఆల్రెడీ బికి 9 ఉంది, సో 9 ఆన్సర్ కాదు. ఇంకా ఏముంది? క్యూకి 3 ఉంది, సో 3 ఆన్సర్ అవ్వదు. స్టిల్ ఇంకేంటి? ఇంతే, 2 ఎక్కడ ఆన్సర్ లేదు, 4 ఎక్కడ. సో 2, 4 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో ఎస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది, అండ్ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. సో అంతే. ఓ, ఇక్కడ కూడా ఎస్ ఉంది. సో అంతే ఫ్రెండ్స్, ఎస్ ఇక్కడే ఉంది. సో 2 చెక్ చేయండి. ఫస్ట్ దాంట్లోనే 2 లేదు, సో 2 ఇస్ నాట్ ద ఆన్సర్. 4 చెక్ చేయండి. ఇంకా మిగిలిపోయింది 4 ఒకటేగా, అయితే 4 అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. సో
దిస్ ఈస్ ద ఆన్సర్. 4 ఈస్ ద ఆన్సర్. సింపుల్. సారీ, ఇక్కడ కూడా ఎస్ ఉంది చూసారా, ఇక్కడ కూడా ఎస్ అని చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కూడా 4 ఉంది. ఓకే, మనం ఈ సమ్ కూడా చేసేసాం. సో మనం ఇలాంటిదే ఇంకో మోడల్ ఇంకో సమ్ చేద్దాం. ఇస్తాను నేను మీకు. సో నేను మీకు ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే వాచ్ చేయొచ్చు. ఈ సమ్ ఇప్పుడు అయింది. సో ఇది కాదు మనకు కావాల్సింది. సో ఇంకో సమ్ చూద్దాం. స్ట్రే, ఎస్ ఇది అనుకుంటా. ఈ సమ్ కంప్లీట్ చేసాము మనం. చెక్ చేయండి ఒకసారి. GCH అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. GCH కంప్లీట్ చేసేసాము ఇది కూడా. మరి ఇంకా ఇంకో సమ్ పెట్టాను నేను. సో ఫ్రెండ్స్, సారీ ఫర్ లేట్. మీకు లేట్ అవుతుందేమో, ఒక్క 2 minutes వెయిట్ చేయండి, నేను మీకు ఇస్తాను. సో ఇది కాదు. సో ఇది ఆన్సరా? కోడ్ ఫర్ ఎం ఏంటి? ఒక నిమిషం. ఈ సమ్ మనం చేసామా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. డిఎం. సో ఇది ఈ సమ్ కదా. ఓకే, ఈ సమ్ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని అక్కడ పేస్ట్ చేసేద్దాం. సో నీట్గా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని అక్కడ మనం పేస్ట్ చేసేసుకొని సమ్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ సమ్ చేసేద్దాం. సో ఇప్పుడు చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏంటి? కోడ్ ఫర్ ఎం. సో ఎం ఎక్కడుంది? ఫస్ట్ కాలంలో ఉంది. ఇంకా ఎక్కడుంది? థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది, ఫిఫ్త్లో లేదు, సిక్స్త్లో లేదు, సెవెంత్లో ఉంది, ఎయిత్లో లేదు, నైన్త్లో ఉంది, 10thలో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. 4 ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు. సో 4 ఈజ్ నాట్ ద ఆన్సర్. సో 5 చెక్ చేయండి. 5 ఈజ్ నాట్ ద ఆన్సర్ బికాస్ ఫస్ట్ దాంట్లో 5 లేదు. సో 6th వన్, సారీ 6 చెక్ చేయండి. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో 6 ఇస్ ద ఆన్సర్. ఫైనల్గా 6 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో 6 is the answer. So code for A. సో కోడ్ ఫర్ ఏ. సో ఏ ఎక్కడున్నాయో అన్నీ పాయింట్అవుట్ చేసుకోండి. సెకండ్ దాంట్లో ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఏ ఉంది. సో 0 ఫస్ట్ దాంట్లో 0 లేదు. సో 0 ఈజ్ నాట్ ద ఆన్సర్. 3 కూడా ఫస్ట్ దాంట్లో లేదు. సో 3 ఈజ్ నాట్ ద ఆన్సర్. 8 ఫస్ట్ దాంట్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 లేదు. సో 8 ఈజ్ నాట్ ద ఆన్సర్. ఇంకేముంది? 9 ఆన్సర్. కానీ చెక్ చేద్దాం. 9 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 9 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్, వెరీ సింపుల్. సో కోడ్ ఫర్ టీ. సో టీలన్నీ ఎక్కడున్నాయో మార్కౌట్ చేసుకోండి.
ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, టీ టీ టీ. ఓకే, సో 6 చెక్ చేయండి. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ 6 లేదు. సో 6 ఈజ్ నాట్ ద ఆన్సర్. 5 చెక్ చేయండి. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇంకేముంది? 5 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్. 5 ఈజ్ ద ఆన్సర్, మనకు తెలిసిపోయింది. మీరు కూడా నేను చేసినట్టు ఇలా సింపుల్గా చేయండి, అప్పుడే మీకు ఇచ్చిన టైంలో ఫాస్ట్గా కంప్లీట్ చేయగలరు. సో సమ్ ఆఫ్ ద కోడ్స్ ఆఫ్ ద టీ అండ్ క్యూ. సో మనకి టీ తెలుసు ఆల్రెడీ, టీ ఈజ్ 5 ప్లస్ క్యూ కోడ్ కనిపెడదాం. సో ఏంటి క్యూవా ఓవా అర్థం కావట్లేదు. సరే, అసలు ఇక్కడ ఓ అనే లెటరే లేదు కాబట్టి అది క్యూ. సో ఫస్ట్ దాంట్లోనే క్యూ ఉంది, ఇక్కడ 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 కూడా క్యూ ఉంది. సో క్యూ కోడ్ ఏంటో కనిపెడదాం.